ఒక్క క్షణం ఆలోచించండి. శత్రు రాడార్ గుర్తించే లోపే ధ్వని కంటే 8 రెట్ల వేగంతో గాలిలో నిప్పులు చిమ్ముతూ వచ్చి లక్ష్యాన్ని తుత్తునియాలు చేసే అస్త్రం మన దగ్గర ఉంటే, ప్రస్తుతం ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య హైపర్సోనిక్ రేస్ మొదలైంది. అమెరికా, చైనా, రష్యా ఇప్పటికే రహస్య ప్రయోగాలు చేస్తున్నాయి. మరి భారత్ పరిస్థితి ఏంటి? మన దగ్గర డిఆర్డిఓ దగ్గర ఉన్న ఆ గేమ్ చేంజర్ టెక్నాలజీ ఏంటి? అదే లిక్విడ్ ఫ్యూయల్ రొటేటింగ్ డిటెన్షన్ రామ్జెట్ ఆర్డిఆర్. సాధారణ రామ్జెట్ ఇంజన్లు గాలిని మండించి శక్తినిస్తాయి, కానీ ఈ ఆర్డిఆర్ టెక్నాలజీ ఒక విప్లవం. ఇందులో డిటెన్షన్ వేవ్స్ సూపర్ సోనిక్ వేగంతో నిరంతరం తిరుగుతూ ఇంధనాన్ని పేలుస్తాయి. దీనివల్ల వచ్చే లాభం ఏమిటో తెలుసా? ప్రెషర్ గెయిన్ కాంబేషన్. సాధారణ ఇంజిన్ల కంటే ఇది 10 నుండి 25% ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే అదే పరిమాణం ఉన్న క్షిపణి ఇప్పుడు అంతకంటే ఎక్కువ దూరం మరింత వేగంగా ప్రయాణించగలదు. రెండవది దీని కాంపాక్ట్ డిజైన్. ఇంజిన్ పరిమాణం తగ్గడం వల్ల మిసైల్లో భారీ వార్ హెడ్స్ లేదా మరిన్ని అధునాతన గైడెన్స్ సిస్టమ్స్ ను అమర్చుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇది హైడ్రోజన్ లాంటి ప్రమాదకర ఇంధనాలపై కాకుండా మన దగ్గర అందుబాటులో ఉన్న లిక్విడ్ హైడ్రోకార్బన్ అంటే JP10 లాంటి ఇంధనాలతో నడుస్తుంది. దీనివల్ల మన యుద్ధ నౌకలు, విమానాలు లేదా రోడ్ మొబైల్ లాంచర్ల నుండి వీటిని ప్రయోగించడం చాలా సులభం అవుతుంది. భారత్ ఇప్పటికే HSDTV ప్రయోగంతో తన సత్తా చాటింది. ఇప్పుడు ఈ ఆర్డిఆర్ టెక్నాలజీతో పెట్టుబడి పెట్టడం అంటే ప్రపంచ రక్షణ రంగంలో లీడర్గా ఎదగడమే. మ్యాక్ 3 నుండి మ్యాక్ 8 వేగం గాలిలోనే విన్యాసాలు చేస్తూ శత్రుల డిఫెన్స్ సిస్టమ్ను ముప్పు తిప్పలు పెట్టే సామర్థ్యం భారత్ సొంతం కావాలి. ఇది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, అఖండ భారతావని యొక్క రక్షణ కవచం. ఆయుధ సంతతిలో మనం వెనుకబడకూడదు. రేపటి యుద్ధాల్లో భారత్ విజయంగా నిలవాలంటే ఈ రొటేటింగ్ డెటోనేషన్ సాంకేతికత మన తదుపరి లక్ష్యం కావాలి. డిఆర్డిఓ చేస్తున్న ఈ అద్భుత కృషిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.